నీ జీవితంలో ఎప్పటి నుండి స్పృహలోకి వస్తావు అప్పటి నుంచి మరణించినంత వరకు నిన్ను సృష్టించిన నీ స్వామితో భయపడుతూ ఉండు. చాలు, భయపడుతూ ఉంటే చాలు, నీవు సరైన మార్గంలో నీ ప్రయాణం వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు తప్పు చేసే అవకాశం ఉండదు. ఒకవేళ చేసినా నువ్వు పశ్చాత్తాపం పడుతూ ఉంటావు, బాధపడుతూ ఉంటావు, ఆయన్ని క్షమాపణ వేడుకుంటూ ఉంటావు. ఎందుకు? ఆయనతో భయపడుతున్నావు కాబట్టి. నేనేమైనా తప్పు చేస్తున్నానేమో అని నీ ఆత్మకు అనిపించినప్పుడు ఆయన ముందు క్షమాపణ వేడుకుంటావు. ఇది సమస్త విశ్వాసులతో అల్లా అంటున్నాడు. అంటూ ఏమంటున్నాడు? వలా తమూతున్న ఇల్లా వాంతుం ముస్లిమూన్. ఇక నీ మరణము ముస్లింగా మరణం అవ్వాలి. నువ్వు ముష్రిక్గా మరణమా కాకూడదు. చూడండి, ముష్రిక్ అనే ఒక ట్రాకు నరకానికి వెళ్ళిపోతుంది. అది ఆ ట్రాక్లోనే వెళ్ళిపోవద్దు. వలా తమూతున్న ఇల్లా వాంతుం ముస్లిమూన్. ముస్లింగా మరణించు. ఎవరైనా అనొచ్చు, ఇదేంటండి ముస్లింగా మరణించమండి అంటున్నారు. ముస్లిం అంటే ఏంటి? ఒక జాతి, ఒక కులము కాదు. ముస్లిం అంటే దైవ విధేయుడు. నువ్వు ఎవరినైతే నమ్ముతున్నావో, భూమిని పుట్టించేవాడు, ఆకాశాన్ని పుట్టించేవాడు, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాల్ని పుట్టించేవాడు, ఈ విశ్వాన్ని సృష్టించేవాడు, నన్ను నా తల్లి గర్భంలో సృష్టించేవాడు, నా గురించి కావలసినవన్నీ సౌకర్యాలు కల్పిస్తున్నవాడు ఉన్నాడని ఎవరినైతే నమ్ముతున్నావో ఆయన్ని భయపడుతూ ఉండు. ఆయన విధేయతలో నీ మరణం అవ్వాలి. ఆయన విధేయత, దీన్ని ముస్లిం అంటారు.